ఎస్కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నషాముక్త్ భారత్ అభియాన్ బ్రహ్మకుమారీస్ పోలీసు వారితో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిఐ నారాయణమూర్తి, ఎస్ఐ సత్యనారాయణ, పివి కృష్ణమూర్తి, కళాశాల ప్రిన్సిపల్, ఎస్కోట బ్రహ్మకుమారీస్ ఇన్ఛార్జ్ శైలజ ప్రారంభించారు. సిఐ నారాయణమూర్తి మాట్లాడుతూ యువత వ్యసనాల బారిన పడి డబ్బుల కోసం గంజాయి సప్లై వంటి కార్యక్రమాల్లో తెలియకుండానే ఇరుక్కుంటున్నారని, అలా ఎవరు పట్టుబడినా ఉపేక్షించేది లేదని, కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థులందరినీ హెచ్చరించారు. విద్యార్థులందరూ మీ భవిష్యత్తును ఉన్నతంగా తయారు చేసుకొని సమాజానికి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. సిస్టర్ శైలజ మాట్లాడుతూ ఈ ప్రచారం కేవలం మాదక ద్రవ్యాల నివారణ కార్యక్రమం మాత్రమే కాదని, మాదక ద్రవ్యాల రహిత ఆరోగ్యవంతమైన వికసిత భారత నిర్మాణానికి సంబంధించిన జాతీయ ప్రజా ఉద్యమం అని తెలిపారు. భారత ప్రభుత్వం సామాజిక న్యాయం, మరింత సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్, గృహం మంత్రిత్వ శాఖ పరిధిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క మిషన్ స్పందన, అలాగే యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ యొక్క మై భారత్ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నివారణ మరియు యువతలో అవగాహన కోసం అనేక ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా వివరించారు. ఈ జాతీయ కార్యక్రమాల్లో ప్రభుత్వం వారి అనుమతితో భాగస్వామ్యం కావడం బ్రహ్మకుమారీస్ మెడికల్ విభాగంకు లభించిన గౌరవమని తెలిపారు. సమాధానం చేసిన ముఖ్యమైనవాడికి, ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి, నా ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరికీ నమస్కారం. స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మై ప్రోగ్రామ్ నషాముక్త భారత్ అభియాన్ ఇదే మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమంలో పోలీసులు చాలా కార్యక్రమాలు చేశారు. దాంతోపాటుగా ఆర్గనైజేషన్స్ కూడా చేయడం చాలా మంచి పరిణామం. మేము ఒకరిమే చెప్తే కాకుండా అందరూ చెప్తున్నారు. అసలు ఈ కార్యక్రమం గురించి ఎస్కోట, మన విజయనగరం జిల్లాలో ఎస్కోటను ఎక్కువగా చేయాలి అని ఎప్పుడు మా ఆఫీసులు చెప్తూ ఉంటారు. మేము ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏజెన్సీ ముఖ ద్వారా పిల్లలకు పాడైపోకుండా చూసుకున్నాను. ఎందుకు కాలేజీలో వస్తున్నాం, పిల్లల దగ్గరికి ఎందుకు వస్తున్నాం అంటే, మీ వయసు ఎంత? ఒకటి 16, 17, 18 అంతేనా? టీనేజ్. ఈ టీనేజ్లో ఎలా ఉంటారు మీ స్టూడెంట్స్? మీరందరూ కూడా చాలా ఎనర్జీగా ఉంటారు. మాకు అన్నీ తెలుసు, మాకు ఎవరో చెప్పవసరం లేదు, మేము చదివించుకోగలం, మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మా అవసరమైతే పెళ్ళి చేసుకుంటాం, పిల్లలు కూడా కనేస్తాం, అంత కాన్ఫిడెంట్తో ఉంటారు. ఎవరి మాట వినరు, వద్దన్న పనే చేస్తారు. ఎలా అంటే చిన్నపిల్లలు, అరే బాబు ఎక్కడికి వెళ్ళొద్దు, ఆ గదిలోకి వెళ్ళొద్దు, ఇక్కడికి ముట్టుకోవద్దు అంటే ఏం చేస్తారు? అక్కడికే వెళ్ళి ముట్టుకుంటారు. ఎందుకు? ఉత్సాహంతో ఉంటారు. వెళ్ళి ఏదో తెలుసుకోవాలని చెప్పి కోరికతోటి మనం అందరం తెలుసుకోవాలని ఏది వద్దంటే అదే చేస్తారు. ఇప్పుడు సమాజంలో అందరూ ఇది చేయొద్దు అంటే అదేంటి ఒకసారి చూద్దాం, ఎందుకు ఎంతమంది చెబుతున్నారు, మనం తెలుసుకుందాం, మనకేం పర్లేదు, మన కాన్ఫిడెన్స్ ఉంది, మనం భయపడాల్సిన పని లేదు, గ్యారెంటీ వెనక్కి వచ్చేస్తాం, ఏదో ఒకసారి చేసి చూద్దాం. మన అన్నీలు, మన నాన్నలు అందరూ కూడా మందు తాగారు, మనం కూడా ట్రై చేద్దాం, ఏం పర్లేదులే, ఎవరైనా అయిపోలేదు, మందు తాగితే మంచి గ్లామర్ వస్తుంది, మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యంగా మాట్లాడచ్చు, ఇలా రకరకాల అపోహలతో మొదలు పెడతారు. ఎందువల్ల? ఈ ఏజ్లోనే అన్నీ రుచి చూడాలి, తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. ఇది దేంట్లో వెళ్ళాలో, దేంట్లో వెళ్ళకూడదు అన్నది మీకు తెలియాలి. ఎందుకంటే మనిషికి ప్రభావితం చేసేది మైండ్లో ఉన్నటువంటి డోపమైన్. ఏంటమ్మా పేరు చెప్పండి ఒకసారి? డోపమైన్. విన్నారా? బాగా వెళ్ళలేదా? నిన్న ఈనాడు పేపర్లో కూడా రాశారమ్మా. డోపమైన్ అంటే మీరు రోజు ఏదో పని చేస్తూ ఉంటారు, ఆ పని నచ్చిందనుకోండి మళ్ళీ రిపీట్ చేస్తారు, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఆడారు, దాంట్లో గెలిచారంటే మళ్ళీ ఆడరా? ఎలా, ఎందుకు ఆడతారు? మీ మైండ్ ఏం చెప్తుంది? బాగుంది చేయండి అని చెప్తుంది. ఆ బాగుంది అనేది ఆ కెమికల్ డోపమైన్. అర్థవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్తో సరదాగా తిరిగారు, మళ్ళీ తిరుగుతారు, తిరుగుతారు.
ఎందుకు చాలా బాగుంటుంది మైండ్లో, డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. మీరు అందరూ కలిపి ఏదో మంచి వంటకం వండుకొని తిన్నారు, మళ్ళీ వండుకుంటారా వండుకోరా, సినిమా దగ్గర వెళ్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ రిపీటెడ్గా బాగున్న పనినే రిపీటెడ్గా చేయమని ఆ ఆనందం, ప్రెజర్ ఇచ్చేటువంటి ఆ డోపమైన్